కొత్తగూడెం పురపాలక సంఘం ఆధ్వర్యంలో ప్రజాపాలన విద్యోత్సవాల్లో భాగంగా కొత్తగూడెం పురపాలక సంఘం నుండి రైల్వే స్టేషన్ వరకు టూకీ రన్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా అడిషనల్ కలెక్టర్ విద్యాచందన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ విద్యాచందన మాట్లాడుతూ కొత్తగూడెం మున్సిపాలిటీలో ప్రజాపాలన విద్యోత్సవాల కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా అనేక కార్యక్రమాలు అన్ని మున్సిపాలిటీలో నిర్వహిస్తున్న నేపథ్యంలో మొదటగా టూకీ రన్ తో ప్రారంభించడం జరిగిందని వివరించారు. ఎస్హెచ్జి సభ్యులు, విద్యార్థులు, మున్సిపల్ కౌన్సిలర్లు, క్రీడాకారులు టూకీ రన్ లో పాల్గొన్నట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో మున్సిపాలిటీలోని పారిశుద్ధ్య కార్మికులు వారి ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకుని హెల్త్ కార్డులు, బీపీ కిట్స్, షుగర్, జ్యూస్, గ్లౌజులు పంపిణీ చేయడం జరుగుతుందని పొదుపు సంఘ మహిళల ఆర్థిక బలోపేతానికి రుణాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్ గారికి, డిపిఎస్ఓ గారికి, సిఐ గారికి, ఒలింపియాడ్ సభ్యులందరికీ మరియు వాకర్స్కు మున్సిపాలిటీలో ప్రజాపాలన విజయోత్సవాల కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంతో ఏర్పడి సంవత్సరానికి సందర్భంగా అనేక కార్యక్రమాలు అన్ని మున్సిపాలిటీల్లో చేపట్టడం అనేది జరుగుతుంది. మొదటగా టూకీ రన్తో ప్రారంభించడం అనేది జరిగింది. ఈరోజు కొత్తగూడెం మున్సిపాలిటీలో జరిగిన టూకీ రన్ కార్యక్రమంలో అన్ని యూత్, తర్వాత ఎస్హెచ్ ఉమెన్, ఇంకా వివిధ పాఠశాలల నుంచి, అట్లాగే కాలేజీల నుంచి విద్యార్థులు, అలాగే వార్డు కౌన్సిలర్స్, ఇంకా ప్రజాప్రతినిధులు, తర్వాత డిఎస్పీఓ గారు అందరూ కూడా పాల్గొనడం అనేది జరిగింది. అట్లాగే ఈరోజు ఇంకా గ్రామంలో మున్సిపాలిటీలో అనేక పారిశుద్ధ్య కార్యక్రమాలు అనేది చేపట్టడం జరుగుతుంది. అట్లాగే ఎక్కువగా మనకి మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికులు నిరంతరం కష్టపడుతుంటారు కాబట్టి వారందరికీ కూడా హెల్త్ పరమైన ఇబ్బందులు ఉంటాయి. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఆదేశాల మేరకు వాళ్ళందరికీ కూడా హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడం, అట్లాగే వాళ్ళకి బీపీ కిట్స్, వాళ్ళ సంరక్షణతో బీపీ కిట్స్, షూస్ అలాంటి ఇవ్వటం, ఇంకా మహిళా శక్తి గ్రూపులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రోత్సహిస్తూ అనేక కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టారు. కాబట్టి వారిని కూడా ప్రోత్సహిస్తూ వాళ్ళు ఏదైనా యూనిట్స్ అట్లాంటివి పెట్టుకునే వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ కూడా రుణాలు మంజూరు చేయడం జరుగుతుంది. ఈవినింగ్ కూడా కల్చరల్ ప్రోగ్రామ్స్, అట్లాగే మెప్మా ఉమెన్తో ర్యాలీ అనేది కూడా ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాలు ప్రతిరోజు కూడా ఒక్కొక్క డిపార్ట్మెంటు నిర్వహిస్తూ ఈ యొక్క కార్యక్రమాలను అందరూ కలిసి విజయవంతం, ప్రజలందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం.